వేటన్ న్యూస్ కి స్వాగతం. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ పట్టణంలోని స్థానిక విశ్రాంతి కార్యాలయంలో ఘనంగా పెన్షనర్స్ డే సంబరాలను జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా డిఎస్పీ రామానుజం మాట్లాడుతూ రిటైర్మెంట్ అనేది విశ్రాంతి కోసమని, ఇలాంటి టైంలో వస్తున్న పెన్షన్ తో కుటుంబంతో సుఖ సంతోషాలతో గడపాలని తెలిపారు. అదేవిధంగా సైబర్ క్రైమ్స్ పెరిగిపోతున్నందున మీ పిల్లలను గమనిస్తూ మొబైల్ వాడకంలో సైబర్ క్రైమ్ కి గురి కాకుండా కాపాడుకోవాలని తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు కరుణగౌడ్ మాట్లాడుతూ పెన్షన్ విధానాన్ని తీసుకొచ్చినటువంటి డిఎస్ నకారా చిత్రపటానికి పూలమాలలు వేసి డిఎస్ నకారా అమర్ హాయ్ తాను చేస్తున్నటువంటి విధి విధానాల గురించి కూడా తెలియజేశారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన బ్యాంకు మేనేజర్లు బ్యాంకు సేవలోని సీనియర్ సిటిజన్స్ కు బ్యాంకుల్లో ప్రత్యేకతను అందేలా చూస్తామని, అదేవిధంగా సైబర్ క్రైమ్లో జరుగుతున్నందున వాటి నుంచి కూడా దూరంగా ఉండాలని, పెట్టుబడి పెట్టేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా విశ్రాంత ఉద్యోగుల సంఘం అధ్యక్షులు కరుణగౌడ్, కార్యదర్శి సదానందం, అదేవిధంగా కాగజ్ నగర్ విశ్రాంత ఉద్యోగుల సంఘం అధ్యక్షులు జయదేవ్, కార్యదర్శి శివప్రసాద్, భామండ్లపల్లి నరసయ్య, ముల్కల సుభాష్, ఏఎస్ఆర్కే పురుషోత్తం, అన్వరుద్దీన్ తో పాటుగా కాగజ్ నగర్ పట్టణ డిఎస్పీ రామానుజం, సిఐ రాజేంద్ర ప్రసాద్, ఎస్బీఐ, టీజీబీ బ్యాంక్ మేనేజర్లు, జిల్లాలోని విశ్రాంత ఉద్యోగులు పాల్గొన్నారు. నెక్స్ట్ ఇయర్ లో కూడా మీరు ఇదే విధంగా జరుపుకొని అందరూ కలిసికట్టుగా ఉంటే మనం ఏదైనా సాధించవచ్చు. ఇంజనీరింగ్ అనేది ఇంజనీరింగ్ మనం ఏం చేయలేము. అందుకనే మీకు రిటైర్మెంట్ అయిన తర్వాత మీ సమయాన్ని ఎక్కువగా ఈ గెట్ టుగెదర్లకి, తర్వాత ఫంక్షన్లకి, ఇక్కడ గ్యాదరింగ్ కోసం కేటాయించుకుంటే అంటే మానసిక ఉల్లాసం అనేది పెరగడానికి అవకాశం ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరందరూ కూడా మంచిగా ఆరోగ్యంగా ఇంకా 4 కాలాల పాటు ఉండాలని చెప్పేసి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన సభాధ్యక్షుల వారికి ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాను. మీరు ఇప్పుడు మిమ్మల్ని చూస్తుంటే మంచి ఆరోగ్యంగా ఉన్నారు, హెల్తీగా ఉన్నారనిపిస్తుంది. ఈ శరీర జీవితం అంతా సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలని, ఆయన ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు అందరూ చూస్తే మా గురువు గారు పెంచాలి ఆగయ్య అని ఉన్నాడు. 93లో రిటైర్డ్ అయ్యారు. మొన్నటి వాళ్ళు కూడా హెల్తీగా ఉన్నాడు. కారణం కోల్పోయి హైదరాబాద్ ఉంటే యాక్సిడెంట్ అయ్యి చెప్పాడు. అంటే ఆయన 35 years పెన్షన్ తీసుకున్నాడు. ఆయన పెన్షన్ 3 సార్లు డివైడ్ అయింది. పెన్షన్ 3 సార్లు డివైడ్ అయింది. మనకు ఈ మధ్య పిఆర్సీ వచ్చింది, అందరికీ ఐడియా ఉంటుంది. రాజశేఖర రెడ్డి గారు వచ్చినప్పటి నుంచి ఒకసారి కేసీఆర్ వచ్చినప్పుడు 2 సార్లు ఇప్పుడు కావాల్సింది కాలేదు. ఇది అందరూ అంటున్నారు. ఇప్పుడు మీరు సార్ చెప్తుంటే గుర్తొచ్చింది, మనకంటే ఇంకా మనదే లేకుండా ఎక్కువ అని మనమే అంటున్నాము. జీతం ఎక్కువ లేదంటే వాళ్ళేవాళ్ళు ఇవ్వకుండా అనవసరంగా మనకు నిలబెడుతున్నారు. వాస్తవంగా చాలా జీతంలో చాలా వెనుకబడిపోతున్నాం. రోజు చూస్తూ ఉంటే ఉద్యోగం రానోడు మామూలు కూడా ఈజీగా 1,00,000 సంపాదిస్తూ ఉన్నాడు. బడ్డీ కొట్టి పెట్టుకున్నాడు, టీ కొట్టి పెట్టుకున్నాడు కూడా పోటీ వెళ్ళిపోతున్నారు. మనం ఇంకో పని చేయలేము. ఈ జాబ్ మనం స్టడీ మీద తీసేస్తే ఆ టీ కొట్టి కూడా ఉంటూ కూడా పోటీ పడలేదు. కాబట్టి ఇది ఒకటే మార్గం ఉంది. మీ యొక్క శాలరీని అమూల్యంగా మంచిగా మంచి ఇన్వెస్ట్మెంట్ చూసుకోండి. వివాదాల్లోకి అసలు వెళ్ళదు. వివాదాల్లోకి ఏ పరిస్థితుల్లో ఏది కూడా మీరు వివాదాలు పోవద్దు. ప్లాట్లు ఉన్నా కావచ్చు, వడ్డీలకు చూడవచ్చు, వడ్డీలకు విషయాలు మోసాలు జరుగుతున్నాయి. కావాలని మీకు అందరూ తెలిసిన విషయం. అతిగా దేని కూడా అనవద్దు, అతిగా దేన్ని ఆలోచించవద్దు. అనవసరంగా క్యాపిటల్ పెట్టుబడి అనేది కూడా మధ్య పెట్టండి. ఎందుకంటే వివాదాల్లో